సో ఒక ఆడపిల్లకి ఎన్ని ఎగ్స్ వస్తాయి అనేది నాట్ ఆఫ్టర్ బర్త్, తన మదర్ గర్భసంచిలో ఉన్నప్పుడే, అంటే పుట్టుకకి ముందే ఎన్ని ఎగ్స్ డివైడ్ అవుతాయి, ఎన్ని ఎగ్స్ తనకి వస్తాయి అనేది తనకి ఇట్ ఇస్ ఆల్రెడీ డెస్టిన్డ్. సో కొంతమందికి చూడండి 30 years కాకముందే ఆర్ 35 years కాకముందే ఎగ్స్ అనేది తగ్గిపోవడం, అలానే చూసుకుంటే మెనోపాజల్ సిమ్టమ్స్ రావడం, చాలా తక్కువ AMH అంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ తగ్గిపోవడం, ఇవన్నీ కూడా చూస్తాం మనం. వై? బికాస్ మదర్ వూమ్లో ఉన్నప్పుడే ఆ జర్మైనల్ సెల్స్ అనేవి తనకి ట్రాన్స్పోర్ట్ అయిపోతాయి. సపోజ్ ఒక 1 lakh ఎగ్స్ బదులు తనకు ఓన్లీ 50,000 ఎగ్సే వచ్చాయి. సో ఆ 50,000 ఎగ్స్ రావడమే తక్కువ వచ్చాయి కాబట్టి ఆ ఎగ్స్ అనేవి తొందరగా తగ్గిపోతాయి కొంతమందిలో. బట్ కొంతమందిలో మంచి ఎగ్స్ సపోజ్ 1 lakh ఎగ్స్ కూడా వచ్చాయి, బట్ అవి ఫాస్ట్గా తొందరగా వెళ్ళిపోతున్నాయి, ఎవాపరేట్ అయిపోతున్నాయి ఎగ్స్. సో దట్ కెన్ ఆల్సో బి ది రీజన్. సో ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఎగ్స్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేది తొందరగా తగ్గిపోవడం, అండ్ యంగ్స్టర్స్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్. AMH షుడ్ బి మోర్ దాన్ 1.5, బట్ 30 years వాళ్ళలో 32 years వాళ్ళలో కూడా మనం AMH వచ్చేసి less than 1 అనేది చూస్తున్నాం. సో దీనికి ఉపాయం ఏంటి? సో మన లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మనం PRP అనేది చేస్తున్నాం. సో అది ఏంటంటే ఓవేరియన్ రెజ్యూనేషన్ ప్రాసెస్. అలానే చూసుకుంటే స్టెమ్ సెల్స్ అని కూడా ఉంటాయి. సో ఈ స్టెమ్ సెల్స్ అండ్ PRP ఏం చేస్తాయంటే ఏవైతే oocytes తగ్గిపోయాయో ఆ oocytes ని పెంచడానికి వీఆర్ గివింగ్ సమ్ గ్రోత్ హార్మోన్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్. సో ఈ ఎగ్స్ని పెంచడానికి PRP ఇంకా స్టెమ్ సెల్స్ ఏంటి అంటే మన బ్లడ్లోంచే కొన్ని స్టెమ్ సెల్స్ అంటే కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎగ్స్ని పెంచడానికి. సో ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని మనం తీసుకొని అండాశయం లోపల వేసినట్టయితే ఒక 1 month to 2 months తర్వాత కొత్త ఎగ్స్ రావడం, కొత్త ఎగ్స్ అవ్వడం అనేది మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. అలానే చూస్తే ఈ PRP గర్భసంచి పొర కూడా చాలా మందికి థిన్గా ఉంటుంది, అంటే గర్భసంచి పొర అనేది పెరగదు. సో అటువంటి వాళ్ళకు కూడా మనం PRP అనేది చేస్తున్నాం. సో అర్థమైంది కదా మన ఎగ్స్ అనేది క్వాలిటీ, క్వాంటిటీ అండ్ అలానే చూసుకుంటే గర్భసంచి పొర, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్హెరిటెడ్, అంటే దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ వీ కాంట్ చేంజ్, వీఆర్ బోర్న్ విత్ దట్. ఇన్హరెంట్ ఫ్యాక్టర్స్ అంటారు. సో ఆ ఇన్హరెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది తెలుసుకొని మనం కనుక ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది.